ఈ డెలివరీ టైంలో తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి, బేబీస్‌కి. సో, ఆ టైంలో ఏమన్నా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటదా? తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి బెనిఫిట్. ఓకే. అంటే మీరు డెలివరీలో తల్లి పాలు ఇస్తున్న రోజులు సేమ్ బాడీలో హార్మోన్స్ వేరేలా పనిచేస్తాయి. హ్మ్. ఆ ఈస్ట్రోజన్ అన్నాను కదా ఇందాక, అది ఇంకా కంట్రోల్లో ఉంటుంది, రాదు ఇంకా యాక్షన్లోకి. ఓకే. సో మీకు స్టిల్ బాడీలో కొన్ని రోజులు ఈస్ట్రోజన్ బ్రేక్లో ఉంటారు. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిద్దంటాము. సో ఓకే. ఇన్ఫ్యాక్ట్ మేము ఏం చెప్తామంటే, ఎవరన్నా బ్రెస్ట్ ఫీడ్ చేసిన మదర్ 1 year చేస్తే ఓ 6 to 7% క్యాన్సర్ రిస్క్ తగ్గిద్ది అని అంటాం. ఓకే. ఆ 1 year మీరు బ్రేక్లో కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ చైల్డ్కి 6 months చేసి, సెకండ్ చైల్డ్కి 6 months చేసినా సరే ఓవరాల్గా 1 year కింద కౌంట్ అవుతుంది. ఓకే. చెయ్యకపోతే వస్తుంది అని చెప్పడం కాదు, చేస్తే రాదు ఓకే. అనేది, రాదు కంప్లీట్గా కాదు, రిస్క్ తగ్గిద్ది. ఓకే. అండ్ ఇంకొకటి పోస్ట్ పార్టమ్ అంటే ఇమ్మీడియట్ డెలివరీ అయిన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇమ్మీడియట్గా డెలివరీ అయినప్పుడు చాలా గడ్డలు వస్తూ ఉంటాయి. ఓకే. మనం పాలగడ్డలని నెగ్లెక్ట్ చేస్తాం. ఇమ్మీడియట్ డెలివరీ 1 year వరకు కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ ఉంటుందండి. మామూలు పేషెంట్స్ కంటే వాళ్ళలో కొంచెం వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఏదైనా గడ్డ వస్తే 90% పాలగడ్డలే ఉంటాయి, కాకపోతే ఒక 10% క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కలిసి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. పాలగడ్డలే అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే.